పురాణాలకు సంబంధించి రూపం, స్వరూపం, ఆకారం గురించి ఇంతసేపు మీరు వర్ణించారు. ఆ పురాణాల్లో పర్టికులర్గా వినాయక విగ్రహం విశిష్టత ఏంటి? దానికి ఎలాంటి విగ్రహాన్ని పూజించుకోవాలి, ఏం చేయాలి? మనకి చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది, చాలా వైబ్రెంట్ కలర్స్తో ఉన్నాయి, మనకి కనువిందుగా ఉన్నటువంటి రూపాలు కనిపిస్తున్నాయి. పర్టికులర్గా పురాణాలకు సంబంధించి ఎలా ఉందండి? వాస్తవానికి ధర్మశాస్త్రంలో ఎక్కడా ఈ రకమైన దాంతో చేయమని లేదు. ధర్మశాస్త్రంలో మట్టితోటి చేయమని ఉంది, లేదు లోహాలలో రాగి, ఇత్తడి, బంగారము, వెండి ఈ ధాతువులతోటి చేయొచ్చు అని ఉంది, లేదు గోమయంతో చేయొచ్చు, లేదు పసుపుతోటి చేయొచ్చు తప్ప ఇతరమైనటువంటి వాడకూడదని నిషేధ వాక్యాలు కూడా ఉన్నాయి. ఒకటి. రెండు, ఇది ప్రకృతికి సంబంధించింది. ఎప్పుడు సనాతనంగా మన పండగలన్నీ కూడా ప్రకృతితోటి మమేకం చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైతే ఈ సైన్స్ డెవలప్ అయ్యి మనకందరికీ కూడా కళ్ళకి ప్రాధాన్యత, చెవులకి ప్రాధాన్యత, ఇప్పుడు ఇవాళ రేపు మనం థియేటర్స్కి వెళ్ళి కూర్చుంటే చెవులు పగిలిపోయేటటువంటి చప్పుళ్ళు, కానీ అది పెరిగి అదే ప్రధానము అన్నట్టుగా వెళ్ళిపోయి జీవించటం. కళ్ళతోటి అన్ని మోసాలు కళ్ళతోటే జరుగుతున్నాయి. ఇప్పుడు అరటిపండ్లు ఉంటాయి, ఆ అరటిపండు పండదు, ఏదో వేసి పైన పసుపచ్చ రంగు చూపించి అమ్మేస్తారు. సో కంటితోటి మనం మోసపోవటం అని ఇక్కడ ఇవి మాత్రము సనాతనంగా వైదిక ధర్మంలో ఎక్కడ చెప్పబడలే. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు చాలా ఎత్తుగా ఉన్నాడు. ఆ వినాయకుడికి ఎప్పుడు బ్రాహ్మడు పూజ చేయడు. మీకు తెలుసో తెలీదో, పూజ చేసేటటువంటి విఘ్నేశ్వరుడు మట్టితోటి ఉండే చిన్న కింద ఉండే వినాయకుడే. ఇదంతా కూడా కేవలం పటాటోపం. కాబట్టి అంత పెద్దది కూడా చేయొచ్చు. అది మట్టితోటి చక్కగా ఉండేట్టుగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఈ రంగులు, ఈ టైప్ ఆఫ్ కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్ తోటి అలా వచ్చే సంవత్సరానికైనా చక్కగా, ఎందుకంటే నీళ్ళు అనేటటువంటివి ప్రాణాధారం, అవి మనం కాపాడుకోవాలి. అవి కాపాడడం కోసమే వినాయక చవితి పండుగ వచ్చింది అసలు. కాబట్టి దానికి తగ్గటువంటి మూర్తులని ఇప్పటికే నిజంగా నాకు తెలిసే సంతోషం ఏమిటంటే టీవీ ఛానల్స్ యొక్క ప్రచారం వల్ల ఏ ఇళ్లల్లోనూ దాదాపు ఇతరమైన వాటికంటే కూడా మట్టి చాలా పెరిగిపోయింది. మనం వేదికల దగ్గరికి వెళ్ళినా కూడా మట్టి విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడికి నిజంగా మాధ్యమాలన్నిటినీ కూడా, ఈ మాధ్యమం అందరినీ కూడా నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఒక సమిష్టి కృషితోటి జనాల్లోకి తెచ్చాం. ఈ పెద్ద విగ్రహాలని కూడా మెల్లిగా మట్టిలోకి కనుక మార్చగలిగితే, మనము ఏదైతే మన పూర్వీకులు వినాయక చవితి అనే దాన్ని దేనికి పెట్టారో, ఈ ప్రకృతికి నీళ్ళకి పెట్టారో, అది ఖచ్చితంగా మనం సాధించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ రూపము, రంగులు వీటితోటి కాదు, ఆ లోపల ఉండేటటువంటి మనలో ఉండే భక్తి, బయట వాడుతున్నటువంటి పదార్థం, దీనికి చాలా సంబంధం ఉంది. అందుకనే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సనాతన వైదిక ధర్మం చెప్పినటువంటి ద్రవ్యాలతోటి విఘ్నేశ్వరుని చేసుకుంటే ఉత్తమం. దాన్ని నిమజ్జనం చేస్తే పరమశ్రేష్టం. మట్టితో తయారు చేసినటువంటి విగ్రహం 11 రోజుల పాటు పూజలు అందుకుంది. ఆ తర్వాత గంగమ్మ ఒడికి చేరుతోంది. ఎందుకని నిమజ్జనం మనం గంగమ్మ ఒడిలో చేయాలి, ఆ గంగా నదిలో లేకపోతే ఒక జలాశయంలో చేయాలి అనేది ఎందుకని ఉందలా? ఇప్పుడు ఇది వర్ష ఋతువు. వర్షాకాలంలో మనకి చక్కగా వర్షం అలా ప్రవహిస్తూ కొత్త నీరు వస్తుంది. ఈ కొత్త నీరు రావడానికి పూడికలు ఉన్నాయనుకోండి, పూడికలు ఉంటే నీరు ప్రవహించదు. కాబట్టి ఆ బంకని అందులోంచి తీసేస్తారన్నమాట. ఆ బంకని తీసి ప్రకృతి రూపంలో వినాయకుడిని తయారు చేసి, మొత్తము సంవత్సరంలో ఆకులలో బాగా ఎక్కువ మెడికేషన్ క్వాలిటీ ఉండే రసయుక్తమైనటువంటి ఆకులు ఈ కాలంలోనే దొరుకుతాయి, మీకు ఈ భాద్రపద మాసంలోనే దొరుకుతాయి. కాబట్టి దాంట్లో మెడిసినల్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి, ఆ ఆరోగ్యానికి సంబంధించినటువంటివి. ఆ మొత్తం ప్రకృతిలో ఉండే ముఖ్యమైనటువంటి ఆ చెట్లను తీసుకొని వచ్చి స్వామివారికి పూజ చేసి, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ తీసుకొచ్చినటువంటి ఔషధులు పెడుతున్నాము, అక్కడి నుంచి మట్టి పూడిక తీసాము. ఇప్పుడు మనకి ఇసుక మాఫియా వచ్చేసి ఒకసారి నదుల్లో నుంచి ఇసుక తీస్తే మళ్ళీ వెళ్ళిపోయినట్టు, తిరిగి రాదు. కానీ మన పూర్వీకులు అలా కాదు, ఏది ఎక్కడి నుంచి తీసామో మళ్ళీ అక్కడే దాన్ని భద్రపరచాలి, అది అక్కడే ఉండాలి, అది ఇంకా శక్తివంతంగా ఉండాలి అని చెప్పి ఈ మట్టిని ఈ ఔషధులతో సహా తీసుకొని వెళ్ళి, అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే ఇప్పుడు వస్తున్నాయి అన్యాచురల్గా. అసలు ఇవాళ వాడుతున్నటువంటి బయట మనం కొనుక్కొని పత్రి అని తీసుకునే దాంట్లో 21 రకాల్లో 2, 3 మనకి బయట తేలిగ్గా దొరికేవి తప్ప మిగతావేవి ఉండట్లేదు. కాబట్టి మంచిగా పిల్లల్ని తీసుకొని వెళ్ళటం, నాన్న ఇది దానిమ్మ చెట్టు,
ఇదిగో ఇది చూసావా మారేడు, ఇదిగో ఇది జిల్లేడు, ఇది దత్తూర, ఇది తంగేడు అని ఒక్కొక్కటి చూపిస్తూ వాళ్ళకి కూడా ప్రకృతిని నేర్పిస్తూ మనకి ఎప్పుడైనా రోగం వచ్చినప్పుడు ఫలానా వాళ్ళ ఇంట్లో ఫలానా చెట్టు ఉంది అని వాడికి గుర్తొచ్చేటటువంటి స్థాయిలో పెడితే చిన్న వయసులోనే చెట్లని వాడు గుర్తిస్తాడు, ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకుంటాడు, దాన్ని పూజించడం నేర్చుకుంటాడు, దాని ద్వారా భగవంతుణ్ణి పూజించాలనే సత్యం తెలుసుకుంటాడు. ఇది మొత్తము తీసుకొని వెళ్ళి నీళ్లల్లో మళ్ళీ కలపటం వల్ల ఎక్కడి నుంచి అయితే ఆ గణపతి తత్వం, గణపతి అంటే మన చేతిలో మనం తయారు చేసిన వినాయకుడు గణపతి కాదు, ఈ మొత్తము పృథివీ మొత్తానికి మహత్తత్వం, సస్య అధిపతి అంటే దాంట్లో సమగ్రమైనటువంటి శక్తులు మొత్తము ఈ చెట్లు పంటలు అన్ని రావడానికి కారణం ఆయన. అందుకనే మనం లడ్డూ కొని ఆ లడ్డూని మళ్ళీ పొలాల్లో చల్లేటటువంటి కారణం సస్యాధిపతి కాబట్టి ఈ వినాయకుడు అంటే నా చేతిలో ఉన్నటువంటి మట్టి వినాయకుడు కాదు, అంత మట్టికి సంకేతంగా ఇంత మట్టిని నేను పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అని లం పృథ్వీతత్వాత్మనే అంటారు. ఆ పృథివీ తత్వాలు మొత్తానికి లంబీజము అనేటటువంటిది గణపతి యొక్క అధిష్టాన దేవత. కాబట్టి ఆ గణపతిని తీసుకొని వెళ్ళి మళ్ళీ నీళ్లల్లో కలిపితే నీళ్లల్లో శక్తి వస్తుంది. మనము ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి రోగాలు, ఎక్కువ రోగాలు వర్షాకాలంలో వస్తాయి. మీరు హాస్పిటల్స్కి వెళ్ళి డేటా తీసి చూస్తే ఎక్కువ ఉంటుంది. కేరళలో మొన్న ఫ్లడ్స్ రాగానే రోగాలు అంటే నీటికి తప్పుగా కనుక ప్రవహిస్తే అది రోగభూయిష్టమై ఉంటుంది. రోగాల నుంచి బయటపడేయాలంటే ఈ ఔషధులను అందులో కలపాలి అనే సైన్స్ అందులో ఉంది. కాబట్టి మనం పూజని ఎప్పుడూ కూడా అలాంటి ద్రవ్యాలే వాడాలి. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఎందుకు మనం 9 రోజులు 11 రోజులు పూజ చేసి మళ్ళీ నీళ్ళల్లో కలపడం ఏంటి, గంగలో ఎందుకు కలుపుతున్నాం అంటే, ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష. పరమాత్మ నుంచి ఆకాశం స్పేస్ వచ్చింది, స్పేస్లో కదలికి వచ్చి వాయువు వచ్చింది. వాయువు ఉంటేనే మంట ఉంటుంది, వాయువు లేకపోతే మంట ఆరిపోతుంది, మంట వస్తుంది. మంట నుంచి జలం వస్తుంది. ఎందుకు, సూర్యుడు కిరణాలతోటి లాగి కిందకి పంపిస్తేనే ఈ జలాలన్నీ కూడా. కాబట్టి ఆ అగ్ని లేకపోతే జలం లేదు, ఈ జలము లేకపోతే పృథివీ లేదు, జలం నుంచి పృథివీ వస్తుంది, పృథివీలో నుంచే చెట్లు వస్తాయి. భూమే లేకపోతే చెట్లు ఎక్కడి నుంచి వస్తాయి, రావు. ఈ చెట్లల్లో నుంచి ఔషధులు వస్తాయి, ఔషధుల్లో నుంచి అన్నం వస్తుంది. అన్నము మా నాన్నగారు తినటం వల్ల ఆయనలోకి వెళ్ళాను నేను, అంతకుముందు అన్నంలో ఉన్నాను, ఇవన్నిట్లో ఉన్నాను నేను. అక్కడి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి నేను అన్నాత్ పురుషుడిగా బయటికి వచ్చాను, లేదు స్త్రీగా, జీవుడిగా, ఒక శరీరంగా, అది ఏదైనా సరే, జంతువులు కావచ్చు ఏవైనా కావచ్చు, బయటికి వచ్చాం. మళ్ళీ పురుషుడిగా లేదు జీవుడిగా నేను ఔషధులన్నీ తెచ్చుకొని, మట్టిని తెచ్చుకొని, ఈ వృక్షాలు మట్టిని మొత్తాన్ని కలిపి, దీన్ని మొత్తాన్ని మట్టిని జలంలో కలిపి, ఆ జలం మట్టి కలిస్తే ఒక అగ్ని బయటకు వస్తుంది. ఆ అగ్ని నుంచి ఔషధీ తత్వం మళ్ళీ ప్రకృతిలోకి వెళ్తుంది వాయువు రూపంలో. ఆ వాయువు నుంచి అది ఆకాశము స్పేస్ అంతా తిరగడం మొదలు పెడుతుంది. స్పేస్ నుంచి పరమాత్మ అంటే ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు అక్కడికే వెళ్ళాలి అనే సంకేతము ఈ గణపతి మనకి నవరాత్రుల్లో చూపిస్తున్నాడు. కాబట్టి గణపతి తత్వం అంతా కూడా ప్రకృతితోటి ఇమిడిచి ఉండేటటువంటి తత్వం. కాబట్టి ప్రకృతిని ఆరాధించటమే గణపతిని ఆరాధించటము. ఆయన కింద మొత్తము ప్రకృతి, పైన మొత్తం పరమాత్మ. కాబట్టి ప్రకృతి పరమాత్మల్ని పూజించాలి అనే ఉద్దేశం ఉన్నవాడు గణపతిని చేస్తాడు. ఇవి అన్నీ కూడా భౌతికంగా మనకు కొత్తగా లోపలికి వచ్చినవే తప్ప మొదటి నుంచి ఉన్నవి కాదు. ఆకారాల్లో కూడా బాహుబలి గణపతి అని, లేదు ఇంకొక పొలిటికల్ గణపతి అని, ఇంకొక ఐటీ గణపతి అని, ఇవన్నీ కూడా పెట్టడము శాస్త్ర విరుద్ధము. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో ప్రతిదానికి ఓ సంకేతం ఉంది, అలాగే పెట్టాలి. అది ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాల్సిన అంశం అమ్మా. మనకి విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్, మరోవైపు జిహెచ్ఎంసీ, ఎక్కడ ఏం పడ్డా ఇమ్మీడియట్ గా తొలగిస్తున్నటువంటి కార్యకర్తలు కనిపిస్తున్నారు, వీళ్ళందరూ కనిపిస్తున్నారు. ఒక సమిష్టి కృషి అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం భగవంతుడు, ఆ వినాయకుడు కూడా అనుగ్రహం ఉన్నట్టుంది. నిన్నటిదాకా అల్పపీడన ప్రభావం, ఎక్కడ వర్షం పడుతుందో ఏమో తెలియదు, ముసుర్లు పడుతున్నాయి. సో ఇప్పుడు చాలా క్లియర్ గా క్లౌడ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి, ఎండ కూడా చాలా బాగుంది. సో అనుగ్రహం కూడా కాదమ్మా, చక్కటి వాతావరణం, ఎంత ఉంటే ప్రశాంతంగా ఉంటుందో అలా ఉంది. అదేమ్మా, అది ఎప్పుడైనా గణపతి తత్వము అనేటటువంటిది వర్షం చూడకుండా గణపతి వేదిక ఏది బయటికి వెళ్ళదు. మంటపం వర్షం చూడాల్సిందే. కాబట్టి అలా ఆ ప్రకృతే. నవరాత్రుల్లో ఏదో ఒక రోజు వర్షం పడుతుంది, ఒకరోజు కాదు అసలు దాదాపు వర్షం చూస్తారు. అందరు పిల్లలు వర్షములో ఎలా గణపతిని కాపాడుకోవాలనేటటువంటి దీంట్లో ఆ మంటపాల్లో చాలా కొత్త కొత్త టెక్నిక్స్ కూడా నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు దేనితోటి మూసేయచ్చు, కాపాడచ్చు, కవర్ చేయొచ్చు. వాళ్ళకి ఒక ఇంజనీరింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా గణపతి మనకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంది, ఆనందదాయకంగా ఉంది. గణపతి కూడా ఈ సంవత్సరం నిజంగా చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా అయిందండి. గణపతి ఉత్సవం అంతా కూడా
ఇలాగే చక్కగా జరుగుతూ ఉండాలి. గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆశీస్సులు ఏబిఎన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకైనా సమస్త మానవాళికైనా పరిపూర్ణంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఆ డాన్స్ చేస్తున్న వాళ్ళలో కూడా ఏజ్ తారతమ్యం అనేది కనిపించదు. నేను పెద్ద ఏజ్ లేకపోతే నేను చిన్న ఏజ్, నాకు స్టెప్స్ వచ్చు లేదు నాకు డాన్స్ వచ్చు అనేది కూడా మర్చిపోయి ఒక భేదభావం అనేది లేకుండా కూడా అదొకటి. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి, ఒక యూనిటీ అనేది కనిపిస్తుంది. కొత్త వాళ్ళతో కూడా పరిచయం లేని వాళ్ళతో కూడా కలిసి మాట్లాడుకోవడం, వేడుక చేసుకోవడం, ఒక యూనిటీని మీరు అన్నట్టుగా మనం డిస్కషన్ స్టార్టింగ్ లో పెట్టుకున్నాం. గంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేసినటువంటి దాన్ని ఆ పరంపర అనేది ఇలాగే కొనసాగుతుంది. మనకి చాలా వరకు బయట నుంచి వినిపిస్తున్న మాట మన సంస్కృతి సాంప్రదాయాలు వెస్టర్నైజేషన్తో అన్ని మారిపోతున్నాయి, పండుగలు ఇవన్నీ పోయాయి, మన వేదాల్లో ఏదైతే ఉందో అది కనుమరుగైపోయే ప్రసక్తి అది కనిపిస్తోంది, ఆ పరిస్థితి ఏర్పడుతోంది. నిజంగా ఈ రోజు ఈ వాతావరణం నిమజ్జనోత్సవం చూసిన తర్వాత అది ఉంటుంది అనుకోవచ్చా, లేకపోతే అది జస్ట్ ఒక ట్రాష్ గా కొట్టిపారేయాలంటారు? అంటే చాలా మటుకు జనాల లోపల ఒక ఉత్సవ వేడుకలు ఇవన్నీ మార్పులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి, దీంట్లో అనుమానం లేదు. కానీ వైదికము చెప్పినట్టుగా జరగట్లేదు. మన పోకడలు మన ఆలోచనలని ఎక్కువ కలిపేస్తున్నాం తీసుకొని. కాబట్టి వైదికము చెప్పినట్టు ఆచరిస్తూ ఇవి చెయ్యాలి. ఆ కోలాటాలు ఆ నృత్యాలు అన్నీ చూస్తే ప్రతి వాళ్ళ హృదయంలో ఆ భగవత్ తత్వము భగవంతుడు అనే ఆయన పూర్తిగా అలా బస చేసుకొని కూర్చున్నాడు, దాంట్లో అనుమానం లేదు. జనాలందరూ కూడా ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా సంతృప్తిగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నారు. భక్తి తత్వం ఎప్పుడూ పోదమ్మా. సనాతన వైదిక ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అంటే అది ఎంత స్థితిలో అయినా అట్లా చిగుళ్ళోడ్చి నిల్చొని ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల దాడులు జరిగినప్పుడే ఈ వైదిక సంస్కృతిని ఎక్కడా ప్రపంచంలో జపాన్, జర్మనీ, బ్రిటన్ వాళ్ళందరూ ప్రత్యేకంగా కమిటీలు వేశారు. ఒక చిన్న రెండో ప్రపంచ యుద్ధం వస్తేనే మన స్కూల్స్ అన్ని పోయి మన ఎడ్యుకేషన్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనమైంది. ఇండియాలో ఆ వేద విద్య ఇవన్నీ వీళ్ళు వేల సంవత్సరాలు దాడులు జరిగినా ఎలా కాపాడుకున్నారు అని వేసినప్పుడు వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే మన వాళ్ళు మౌఖికంగా చెప్పడము, ప్రకృతితోటి కలిసి జీవించడము ఇది చాలా ప్రధానం అని చెప్పారు. ప్రకృతితోటి కలిసి జీవించాలి. ఇప్పుడు అది మనం మిస్ అవుతున్నాం. ఎందుకు ప్రకృతితోటి కలిసి జీవించడం అంటే ఒక ఊరి మీద సైన్యం దాడి చేయడానికి వచ్చినప్పుడు ఊళ్ళో ఉన్న జనమందరూ అడవులోకి వెళ్ళిపోయేవాళ్ళట. అప్పటికప్పుడు చుట్టుపక్కల ఉన్న చెట్లు అవి కొట్టి పాకలు వేసేసుకొని అక్కడే పాఠాలు చెప్పుకోవడం, అక్కడే స్కూల్. సో లోపల సాఫ్ట్వేర్ని ఎవరు దెబ్బ కొట్టలేకపోయారు. హార్డ్వేర్గా ఊరు పోతే మాత్రం నష్టమే ఉంది. అలాంటి ఊరు 2 రోజుల్లో కట్టేయడం ఎలా అనేది మన వాళ్ళు నేర్చుకున్నారు. అందుకని మన విద్యలు నాశనం కాలేదని రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మనం కాదు, దీని మీద రిపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు విదేశీయులు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రకృతితోటి మమేకమై జీవించటం ఎలా అనేదే మన ధర్మశాస్త్రం చెప్తుంది. మన వైదిక శాస్త్రాలన్నీ కూడా అదే చెప్తాయి. అలా ప్రకృతి నుంచి దూరం కాకుండా జాగ్రత్తగా జీవించే విధానాన్ని మనం నిజంగా ఈ వినాయక చవితి నుంచి నేర్చుకోవచ్చు. ఆ స్వామివారి యొక్క నిమజ్జనాలు, ఉత్సవాలు ఇంకా వైభవంగా ఇంకా శాస్త్రీయంగా జరగాలి అని నేను కోరుకుంటూ ఏబిఎన్ చేసినటువంటి నిజంగా ఇవాళ నేను ఇక్కడ కూర్చొని ఆ ఖైరతాబాద్ గణపతి కానీ నిమజ్జనం కానీ చూశాను. ఇంకా అనేక మంది ప్రేక్షకులు చూశారు అంటే ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు, అది మీ యొక్క కృషి, మీ టీం యొక్క కృషి. కాబట్టి సమిష్టిగా అందరినీ నేను చెప్తూ ప్రతి ఒక్కళ్ళకి ఈ నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు చెప్తూ స్వామి రాక కోసం మళ్ళీ ఎదురు చూద్దాం. మన హృదయాల లోపల స్వామిని పెట్టుకొని మూర్తిని బయటికి పంపించాం. మళ్ళీ మన హృదయంలో ఉన్న మూర్తి వచ్చే వినాయక చవితికి బయటికి రావాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు బంగారయ్య శర్మ గారు.